ఇక ముందుగానే చెప్తున్నా ఈ వీడియోలో అయితే మామ వంటల గింటలు ఏం చేసి చూపిస్తలేదు. మనందరి ఇంట్లో వెదురు చాటలు ఉంటాయి కదా, అవి శరగంగా మీదంతా బెరడు వై సైడ్లకు పొక్కలు పడతాయి, మనమేమో పడేస్తాం. పడేయకుండా మా అమ్మ చూపించి ఒక పేస్ట్ ఇట్లా రాశారు అనుకోరి, మళ్ళీ కొత్తగా అంటే కొత్త చాట లెక్క అవుతుంది. చాలా మంది ఊర్ల దిక్కుకి ఈ రెసిపీ తెలిసే, కానీ మన దిక్కు తెలుసో ఏదో నాకు తెలియదు. ఒకళ్ళు మీకు ఇట్లా తెలిస్తే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్ దిస్ వీడియో. లేదురా బాయ్ నేను చూస్తా అంటే ప్లీజ్ కంటిన్యూ అన్నట్టు. సరే ముందుగా అయితే ఒక ముచ్చటాడితే ఎప్పుడు మీ ఇంట్లో ఈ వెదురు చాటలు ఉన్నాయా లేకపోతే ప్లాస్టిక్ చాటలు ఉన్నాయా? ఇప్పటి వాళ్ళు ఎట్లా తయారైనట్టే ఈ ప్లాస్టిక్ ని వారసత్వ సంపదలాగా నేను నా పిల్లలకి ఇస్తా, నా పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇస్తా, డ్యూరబిలిటీ ఉంటుంది కదా. కానీ అట్లా కాదు. ఈ వెదురు అయితే ఏంటంటే మనం లక్ష్మీదేవి లెక్క కనబడుతుంది. ఈ ఎదురు కార్మికులు కూడా మనం ఎంకరేజ్ చేద్దాం, గిసుంటివి మంచిగా వాడుకుందాం. ముందైతే ఈ షాట ఎట్లా ఊయాలో చెప్తా. రాత్రి పొంత నానబెట్టుకున్న 2 చెంచాల మెంతులలో పొద్దుగాల మిక్సీలు వేసుకోరి, ఓ పిడిగడ కాగితం ముక్కలు, ఇంకో కొంచెం అంత పసుపు వేసుకొని రుబ్బుకోర్రి. తర్వాత మెత్తగా పేస్ట్ అయినాక షాటకు 2 దిక్కులు రుద్దేసుకున్నారు అనుకోర్రి. ఒక పూట అంతా ఎండలో పెడితే తెల్లారలేపు కొత్తగా షాట రెడీ అవుతుంది. చూస్తారు కదా, మీరు బీ ఇట్లా చేసుకుంటే చేసుకోరి.